హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజు నేను ఉగాది పచ్చడి చేయబోతున్నాను. కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇలా రెడీగా పెట్టుకున్నాను. చింతపండు, మిరియాలు, మామిడికాయలు, వేపపూత, బెల్లం, ఉప్పు. చింతపండు అయితే నానేసుకుంటాను. 2 సార్లు కడుక్కొని తర్వాత నీళ్ళు పోసి నానబెట్టుకుంటా. నేనైతే ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. చింతపండు కాసేపు అట్లా నానబెట్టుకున్నాను కదా, ఇప్పుడు చింతపండు పిసికేసి రసం తీసుకుని వస్తా. రసం ఇంకొక గిన్నెలోకి తీసుకుంటా. మనకు కావాల్సినంత నీళ్ళు తీసుకొని ఇంకోసారి ఇట్లా పిసికేసుకుంటే ఇంకొంచెం రసం వచ్చేస్తుంది. ఇందులోంచి నేనైతే ఇదే ఫస్ట్ ఎట్లా వస్తుందో మాకు ఇది సరిపోతుంది. ఇంకా కావాలనుకుంటే మీరు ఇంట్లో నీళ్ళు వేసుకోండి. వేపపూత, పువ్వులు, కొమ్మలు సపరేట్ చేసుకున్నాం. కొంచెం కట్టెలు ఉంటాయి కదా, అవి సపరేట్ చేసేసుకున్నాం. ఇట్లాంటి పువ్వులు సపరేట్ అయిపోతాయి. ఆ కొమ్మల నుండి చిన్న చిన్న కొమ్మలు ఉండిపోతాయి కదా, అవి ఇట్లా నుండి ఇదంతా పక్కన పెట్టేసుకోవాలి. ఈ పువ్వులై రిమ్మలు మాత్రమే వేసుకోవాలి. తీసేసుకున్నాను. ఇప్పుడు అన్నీ వేసేసి కలుపుకుందాం. ముందుగా వేపపూత వేసేసాము. ఇప్పుడు బెల్లం వేస్తున్నాను. మిరియాలు కొంచెం దంచి వేసుకుంటా. మిరియాలు దంచేసుకున్నాను. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నా. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నా. టేస్ట్ చూసి తర్వాత ఇంకా వేసుకోవచ్చు. బెల్లం కరిగేదాకా కొంచెం ఇలా కలిపేసుకుంటే మనకు ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్టు.
చూడండి, ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చడి అయితే అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా. ఫస్ట్ టైం కదా, చూద్దాం ఎలా వచ్చిందో. బాగుంది, స్వీట్ కొంచెం ఎక్కువైంది. ఇదండి ఈరోజు వీడియో. పచ్చడి అయితే నా స్టైల్లో నేను ఇలా చేసుకున్నాను. మీ స్టైల్లో ఎలా చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.